అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 39. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఉదయం మీనాక్షి నిద్రలేచేసరికి అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తను ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి అభి ఇంట్లోనే ఉన్నాడు. టిఫిన్ తింటున్నాడు. బావగారు, మీరింకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఇంకా టైం ఉందిగా మీనా. అంటే అర్జున్ గారు వెళ్ళిపోయారు? ఏదైనా మీటింగ్ ఉందేమో, నాకు చెప్పలేదు. సరే, అందరూ టిఫిన్ చేసేశారు. నువ్వు కూడా తినేయమ్మా, మెడిసిన్ వేసుకోవాలిగా అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని ఆఫీస్కి బయలుదేరాడు అభి. మీనా, ఒంట్లో బానే ఉందా? ఇంత లేటుగా లేచావేంటి? నేను బానే ఉన్నానక్క. ఆయన టిఫిన్ తిని వెళ్ళారా? లేదు మీనా, అర్జున్ బాబు ఉదయం 6కి వెళ్ళిపోయారు. ఆ టైంకి నేనింకా టిఫిన్ ప్రిపేర్ చేయలేదు. కాసేపు ఆగమంటే బయట తింటాను, పనుంది అని వెళ్ళిపోయారు. అవునా అంటుంది మీనా. సరే, నువ్వు కూర్చో, టిఫిన్ తిందుగాని. వద్దక్క, బాక్స్లో పెట్టివ్వు. నేను ఆఫీస్లో ఆయనతో పాటు తింటాను. సరే ఉండు అంటూ తను బాక్స్లో పెట్టి ఇచ్చింది. మీనాక్షి ఆ బ్యాగ్ తీసుకుని బయటికి వస్తూ అభి అప్పుడే వెళ్ళబోతుంటే బావగారు అంటూ దగ్గరకొచ్చింది. ఏంటమ్మా? నేను కూడా ఆఫీస్కి వస్తాను అంటే ఆయన టిఫిన్ తినకుండానే వెళ్ళిపోయారంట. సరే నాకివ్వు అంటాడు అభి. పర్లేదు బావగారు, నేను వస్తాను అంటుంది మీనా. సరే కూర్చోమ్మా అంటూ వెనక డోర్ తీసి తనని కూర్చోబెట్టి అతను ఫ్రంట్ డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదు బావగారు, అర్జున్ గారు ఎక్కడికి వెళ్ళారా అని. మామూలుగా అయితే ఏదైనా పనుంది అంటే ముందు రోజే నాతో చెప్పేవారు. కానీ నాతో ఏమీ చెప్పలేదు. మర్చిపోయి ఉంటాడు మీనా. నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ప్రాజెక్ట్ వర్క్స్తో బిజీగా ఉంటున్నాడు కదా. అర్థం చేసుకోవాలి కానీ ఇలా అనుమానపడతారా ఎవరైనా? అయ్యో, నేనేం మీ తమ్ముణ్ణి అనుమానించట్లేదు బావగారు. మనిషి డల్లుగా ఉంటేను అంటుంది మీనా. ఏదైనా ఉంటే వాడే చెప్తాడులే మీనమ్మా. ఊరికే టెన్షన్ పడకు. సరే బావగారు. ఆఫీస్కి చేరటంతో కార్ పార్క్ చేసి లిఫ్ట్లో పైకి వచ్చారు. సరే అమ్మా, నువ్వెళ్ళి వాడిని కలువు. నేను నా క్యాబిన్కి వెళ్తాను అంటూ అభి వెళ్ళిపోయేసరికి మీనాక్షి నవ్వుతూ అర్జున్ క్యాబిన్లోకి వచ్చింది. కానీ అక్కడ అర్జున్ లేడు. అర్జున్ కొత్త పిఏ పక్కనే సోఫాలో కూర్చుని కనిపించాడు. మీనాక్షిని చూడగానే లేచి నిలబడ్డాడు అతను. మీరిక్కడున్నారేంటి? సార్తో వెళ్ళలేదా అని అడుగుతుంది మీనా. ఎక్కడికి మేడం? సార్ ఇంకా ఆఫీస్కి రాలేదు. ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను అంటాడు పిఏ. ఏంటి, ఇంకా ఆఫీస్కి రాలేదా? కానీ ఆయన ఉదయం వచ్చేసారే. తెలీదు మేడం. ఇవాళైతే ఉదయం మీటింగ్స్ ఏమీ లేవు. లంచ్ తర్వాత ఒక మీటింగ్ ఉంది అంతే. అవునా? సరే అంటూ బయటకొచ్చేసింది తను. ఆలోచిస్తూ ముందుకొచ్చేసరికి ప్రశాంత్ ఫైల్స్తో ఎదురొస్తూ, ఏయ్ మీనా, నువ్వేంటిక్కడ? అర్జున్ వచ్చాడా? ఒక 2 మినిట్స్ కూర్చో. నేను వాడితో సంతకం పెట్టించుకొనొస్తాను. అన్నయ్య, ఆయన రాలేదు. ఆ? రాలేదా? మరి నువ్వెలా వచ్చావు? నేను బావగారితో వచ్చాను. ఆయన నేను లేవకముందే ఆఫీస్‌కని బయలుదేరారంట. కానీ ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్లారో అర్థం కావటం లేదు. ఏదో పని మీద వెళ్ళుంటాడులే. అవును, చేతిలో ఏంటి? టిఫిన్ తీసుకొచ్చావా? ఆకలేస్తుంది, ఇటివ్వు అంటూ తన చేతిలో బాక్స్ తీసుకొని పక్కనే సోఫాలో సెటిల్ అయ్యి తింటున్నాడు. మీనాక్షి నవ్వుతూ అతని పక్కనే కూర్చుంది. అన్నయ్య, ఆయన నీకేమైనా చెప్పారా? దేని గురించి? అది నిన్నటి నుంచి ఆయన అదోలా ఉన్నారు. ఏమైందా అని నీకేమైనా చెప్పారా? లేదే, నిన్నంతా వర్క్‌తోనే సరిపోయింది. ఏమైంది? అదే అర్థం కావటం లేదన్నయ్య. రాత్రెందుకో ఆయన చాలా బాధపడ్డారు. అడిగితే మాట దాటేశారు. కానీ ఏదో విషయంలో స్ట్రగుల్ అవుతున్నారని నాకు తెలుస్తుందన్నయ్య. అంతగా స్ట్రగుల్ అయ్యే విషయాలేముంటాయి? నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావేమో మీనా? లేదన్నయ్య, నేనింతగా చెబుతుంటే అందరూ అలా అంటారేంటి? నిజంగా ఏం లేకపోతే ఆయనెందుకు ఏడుస్తారు? ఏంటి? అంటాడు ప్రశాంత్. అవునన్నయ్య, రాత్రి ఆయన చాలా బాధపడ్డారు. ఎంత కష్టం వచ్చినా ఆయన అలా కృంగిపోయే మనిషి కాదు. అలాంటిది ఆయన అలా ఏడ్చేసరికి తట్టుకోలేకపోయాను అంటూ మీనాక్షి కన్నీరు పెట్టుకునేసరికి ప్రశాంత్ కంగారుగా తన చేతిని పట్టుకున్నాడు. ఏంటమ్మా ఇది? ఏడవకు. వాడితో నేను మాట్లాడతాను. సమస్య ఏంటో తెలుసుకుంటే ఏదైనా పరిష్కారం ఆలోచించి అర్జున్ బాధని పోగొట్టొచ్చు అంటాడు.
కానీ ఆయన ఇంకా ఆఫీస్‌కి రాలేదు కదా! అంటుంది మీనా. కాసేపటికైనా వస్తాడు కదా! నువ్వు ఊరికే భయపడకు. నేను వాడితో మాట్లాడతాను. సరేనా? నువ్వింటికి వెళ్ళు. సరే అన్నయ్య. ఆయనేమీ తినకుండానే వచ్చేశారు. వచ్చిన తర్వాత ఏదైనా తినిపించి, ఆ తర్వాత మాట్లాడండి అంటుంది మీనా. అలాగే నేను చూసుకుంటాలే. నువ్వెళ్ళు అంటూ తనని కిందికి తీసుకువచ్చి డ్రైవర్‌తో ఇంటికి పంపించేశాడు తనని. ప్రశాంత్ ఆలోచిస్తూనే పని చేసుకుంటున్నాడు. కాసేపటికి అర్జున్ ఆఫీస్‌కి వచ్చాడు. లిఫ్ట్ దిగి వస్తుంటే ప్యూన్ ఏదో కింద పడేసేసరికి చూసుకొని పనిచేయటం తెలీదా అంటూ అరిచి క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు ఎంప్లాయీస్ ఏదో మిస్టేక్ చేస్తే ఫైల్స్ విసిరిగొట్టి తిట్టి పంపించాడు. చాలా రోజుల తర్వాత పాత అర్జున్‌లా కనిపించాడు అతను. దాంతో స్టాఫ్ అంతా భయంగా ఎవరి పనిలో వారు మునిగిపోయారు. ప్రశాంత్ ఫైల్ తీసుకొనొచ్చి ఇక్కడ సంతకం పెట్టరా అంటూ అతని ముందు ఫైల్ పెట్టాడు. సంతకం పెడుతూ అర్జున్ ప్రసాద్ అని రాస్తూ ఆ పేరునే చూస్తూ ఉండిపోయాడు. మీనా నీకోసం వచ్చిందిరా. అవును. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నా పర్సనల్ పని మీద వెళ్ళాను అంటాడు అర్జున్. అబ్బో! నాకు కూడా తెలియనంత పర్సనల్స్ ఏమున్నాయో తమరికి అని ప్రశాంత్ అడిగేసరికి అర్జున్ అతని వైపు చూశాడు. ఏదైనా సమస్య అర్జున్? ఏం లేదు. ఏదో ఉందని అర్థమవుతుంది. అసలేం జరిగింది అని అడుగుతాడు ప్రశాంత్. అవన్నీ నీకు చెప్పాలా? చెప్పాను కదా నా పర్సనల్ అని. ఎందుకు పదే పదే అడిగి విసిగిస్తావు అంటూ అర్జున్ కోపంగా అరిచేసరికి షాక్ అయ్యాడు ప్రశాంత్. అప్పుడే అక్కడికొచ్చిన అభి ఇద్దరిని చూస్తూ ఏంట్రా ఏదో గొడవ పడుతున్నట్టున్నారు అని అడిగాడు. ఏం లేదు బావా, ఉదయం అనగా ఇంటి నుంచి బయటికి వచ్చాడని మీనాక్షి చెప్పింది. వీడేమో ఇప్పటి వరకు ఆఫీస్కి రాలేదు. ఎక్కడికి వెళ్ళావో అని అడిగితే కోప్పడుతున్నాడు. అంత కోపం వచ్చిందంటే మనకి చెప్పకుండా ఏదో చేస్తున్నాడనే కదా అర్థం. హేయ్, నీకెందుకురా నేను చెప్పాలి? ఎంతలో ఉండాలో అంతలో ఉండు అంటూ కోపంగా మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. ప్రశాంత్ స్తబ్దుగా నిలబడిపోయాడు. అర్జున్, ఏమైంది వీడికి? ఇంత ఇరిటేట్ అవుతున్నాడు అంటూ ప్రశాంత్ వైపు చూశాడు అభి. చిన్నప్పటి నుంచి స్నేహితులు వాళ్ళు. ప్రతి విషయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూనే వచ్చారు. కానీ ఈరోజు అర్జున్ అలా అనేసరికి ప్రశాంత్ మనసు చివుక్కుమంది. వాడేదో చిరాకులో ఉన్నాడ్రా, నువ్వవేం పట్టించుకోకు అని అభి సర్ది చెప్పేసరికి ప్రశాంత్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం ఇంటికి వస్తూ అర్జున్ కోసం వెతికాడు అభి. మీనాక్షి అతనికి ఎదురొస్తూ ఆయన రాలేదా బావగారు అని అడిగేసరికి షాక్ అయ్యాడు. అదేంటి, వాడింట్లో లేడా? ఇంట్లో ఉండటం ఏంటి బావగారు? అసలు ఆయన ఆఫీస్ నుంచి రాలేదు కదా? రాలేదా? ఏమైంది బావగారు? ఆయన ఆఫీస్కి రాలేదా అని అడుగుతుంది మీనా. వచ్చాడమ్మా, కాకపోతే మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఇంటికే వచ్చాడేమో అనుకున్నాను. అక్కడ ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతుంది మీనా. గొడవని కాదు కానీ వాడెందుకో చిరాగ్గా ఉన్నాడు. పాపం ప్రశాంత్ మీద కూడా అరిచాడు. ఏమైందో అర్థం కావటం లేదు. ఉదయం నువ్వు అడిగితే మామూలు విషయమే అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు కొంచెం డౌట్గా ఉందమ్మా. ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు బావగారు. ఎక్కడున్నారో ఏంటో అనుకుంటూ అంతలోనే ఏదో గుర్తుకు రావటంతో బావగారు నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికమ్మా, వాడే వస్తాడులే. లేదంటే నేను వెళ్ళి వెతుకుతాను. లేదు బావగారు, ఆయన ఎక్కడుంటారో నాకు తెలుసు. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరింట్లో ఎవరికి ఏమీ చెప్పకండి అంటుంది మీనా. ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా? నేను వస్తాను. వద్దు బావగారు, ఆయన మనసు స్థిమితంగా లేదు. విషయం ఏంటో నేను నెమ్మదిగా అడిగి తెలుసుకుంటాను. సరే అమ్మా, ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి. సరే బావగారు అంటూ బయటికి వచ్చి డ్రైవర్తో కార్ తీయమని చెప్పింది. ఆలోచిస్తూ పక్కకు చూసిన తనకి రోడ్డు పక్కన కాఫీ షాప్లో ప్రశాంత్, లహరి కూర్చుని కనిపించారు. డ్రైవర్ని కార్ ఆపమని కార్ దిగి వాళ్ళ దగ్గరికి వచ్చింది. మీనా, నువ్వేంటమ్మా ఇక్కడ? సారీ అన్నయ్య, ఆయన నీ మీద కోప్పడ్డారంట కదా, తప్పుగా అనుకోవద్దు. "హుమ్, వాడి గురించి నాకే చెప్తున్నావా? మా ఇద్దరికి ఇదేం కొత్త కాదులే కానీ ఎప్పుడు నా హద్దులు గుర్తు చేయలేదు. అసలు మా ఇద్దరి మధ్య హద్దులున్నాయన్న విషయం కూడా నాకు తెలీదు" అంటాడు ప్రశాంత్. అన్నయ్య అంటూ అతని చేతులు పట్టుకుని పక్కనే కూర్చుంది మీనా. ఆయన తరఫున నేను సారీ చెప్తున్నాను అంటుంది. చచా, అదేం లేదమ్మా. వాడేమన్నా నేనేం పట్టించుకోను. వదిలేయ్. కానీ నువ్వన్నట్టే ఏదో విషయం ఉంది. దాని గురించి ఆలోచిస్తుంటే లహరి ఒక విషయం చెప్పింది. ఏంటన్నయ్య? మొన్న అర్జున్ స్టేషన్లో కనిపించాడని చెప్పింది. అవునా? లహరి, నువ్వు చూసావా? అవును మీనా, నేను చూశాను.
ఆ రోజు ఒకతనికి బెయిల్ ఇప్పించడానికని వెళితే అక్కడ అర్జున్ గారు కనిపించారు. బహుశా వాళ్ళ అమ్మగారిని కలవటానికి వెళ్ళుంటారు అనుకున్నా. అవునా? ఈయనెందుకు ఆవిడని కలిశారు? అదే కదా! అది తెలుసుకుందామని ఫోన్ చేస్తే వాడు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఇంతలో నువ్వొచ్చావు. ఆయన ఇంటికి కూడా రాలేదన్నయ్య. నాకు తెలిసి ఆయన ఫామ్ హౌస్‌లోనే ఉండుంటారు. నేనెళ్ళి చూస్తాను అంటుంది మీనా. నేను కూడా వస్తానమ్మా. వద్దన్నయ్య. మీ ఇద్దరి మధ్య దూరం పెరగటం నాకిష్టం లేదు. ఆయనెందుకలా ఉన్నారో నేనే తెలుసుకుంటాను. ఒక విషయం చెప్పు. నన్నన్నట్టే వాడు నిన్నేదైనా అంటే కోపగించి వాడితో మాట్లాడడం మానేస్తావా? అని అడుగుతాడు ప్రశాంత్. అలా ఎందుకు చేస్తాను? అంటుంది మీనా. మరి నేను మాత్రం అలా చేస్తానని ఎందుకు అనుకుంటున్నావు? వాడు తిట్టినా పర్లేదు. సమస్య ఏంటో తెలుసుకోవాలి. పద. లహరి, మనం తర్వాత కలుద్దాం. నువ్వింటికి వెళ్ళు. ఓకే అంటూ లహరి వెళ్ళటంతో ఇద్దరూ కారులో ఫామ్ హౌస్కి చేరుకున్నారు. వాళ్ళు ఊహించినట్టే అర్జున్ అక్కడే ఉన్నాడు. లోపలికి అడుగు పెడుతూనే చిందరవందరగా పడున్న వస్తువులని చూస్తూ అర్జున్ దగ్గరికి వచ్చారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒంటరిగా కూర్చొని ఉండేసరికి ఇద్దరూ చెరువు పక్క కూర్చున్నారు. దాంతో అర్జున్ వాళ్ళిద్దరి వైపు చూశాడు. మీరెందుకు ఇక్కడికొచ్చారు? మీరెందుకొచ్చారో తెలుసుకుందామని. తెలుసుకోవడానికి ఏం లేదు. నాకు ఒంటరిగా ఉండాలనుంది. ఏ? చిన్నప్పటి నుంచి అనుభవించిన ఒంటరితనం సరిపోలేదా? అని మీనాక్షి అడిగేసరికి సూటిగా తన వైపు చూశాడు. అసలేమైందండి? ఎందుకిలా అయిపోతున్నారు? మిమ్మల్నెప్పుడూ నేనిలా చూడలేదు. సమస్య ఏదైనా సరే ఆ సమస్యకి ఎదురెళ్ళే మా అర్జున్ గారు ఇప్పుడెందుకిలా అయిపోతున్నారు? అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. అర్జున్, నువ్వు కోప్పడినా సరే నేను నీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండలేను. అసలు సమస్య ఏంటో తెలిస్తే పరిష్కారం ఆలోచిస్తాం. అసలేం జరిగిందో చెప్పరా? నువ్వు శకుంతల గారిని కలవటానికి ఎందుకెళ్ళావు? అర్జున్ ఏడుస్తూ ప్రశాంత్ని హత్తుకున్నాడు. అర్జున్, ఏంట్రా? ఏమైంది? ఏదైనా సరే నీతో పంచుకోవటానికి నేనున్నాను. నీ భార్య ఉంది. నీ కుటుంబం మొత్తం ఉంది. ప్లీజ్ రా. నిన్నిలా చూడలేకపోతున్నాను. ఏం జరిగింది? ఆ శకుంతల గాని, అశోక్ చక్రవర్తి గాని కేసు విషయంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? అని అడుగుతాడు ప్రశాంత్. చెప్పండి. మీ అమ్మగారి మీద కేసు పెట్టడం మీకు కష్టంగా ఉంటే వద్దు. కేసు వాపస్ తీసుకుని ఆవిడ్ని రిలీజ్ చేయించండి. అంతేకాని మీరిలా మీలో మీరే బాధపడుతూ ఉంటే ఎలా? అంటుంది మీనా. అర్జున్, అదేనా నీ సమస్య? తనే చెప్తుంది కదా కేస్ వాపస్ తీసుకోమని. నీకిష్టం లేకపోతే కేస్ వాపస్ తీసుకో అంటాడు ప్రశాంత్. లేదు, సమస్య అది కాదు అంటాడు. మరింకేంటి? అర్జున్ ఆలోచిస్తూ ఆ ఆలోచనలు అతన్ని స్థిమితంగా ఉండనీయవని అర్థమై ఇద్దరి వైపు చూశాడు. ఆ రోజు అర్జున్ ఆఫీస్లో ఉండగా ఫోన్ రింగ్ అయింది. ఫోన్ మాట్లాడి మీటింగ్ క్యాన్సిల్ చేసి బయటికి వెళ్ళాడు. ఒక నిర్మానుష్య ప్రదేశంలో అశోక్ చక్రవర్తి ఎదురు చూస్తూ కనిపించాడు. ఎందుకు మాటిమాటికి ఫోన్ చేస్తున్నారు? మీరెన్ని చేసినా సరే కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. అర్జున్, ఈ కేసు నుంచి బయటపడటం మాకు పెద్ద విషయం కాదు. కానీ నువ్వు మమ్మల్ని ఎంత అసహ్యించుకుంటున్నా, ఎందుకు నిన్ను వదులుకోలేకపోతున్నామో తెలుసా? నువ్వు నా కొడుకువి కాబట్టి. అశోక్ చక్రవర్తి మాటలకి అర్జున్ షాక్ అయ్యాడు. ఏయ్, ఏం వాగుతున్నావు? చంపేస్తాను అంటూ కాలర్ పట్టుకున్నాడు అర్జున్. ఆయన నవ్వుతూ అర్జున్ చేతులు విడిపించుకున్నాడు. నువ్వు నమ్మలేవని నాకు తెలుసు. కానీ నేను చెబుతుంది నిజం. నువ్వు మీ నాన్నకి పుట్టలేదు. నాకు పుట్టావు. శకుంతలకి నాకు పుట్టిన మొదటి సంతానం నువ్వు. అందుకేరా నువ్వంటే మాకు అంతిష్టం. నీ మీద ప్రేమతోనే నీకు మంచి జీవితం ఇవ్వాలని ఆశపడి ఇవన్నీ చేశాం. నీకంటూ ఒక స్టేటస్ ఉండాలని మేము కోరుకున్నాం. అంతే తప్ప ఇంకేం లేదు. నువ్వు మీనాక్షితోనే సంతోషంగా ఉంటాను అంటే అలాగే కానివ్వు. కానీ నీ మీద అతి ప్రేమతో అది చేసిన పనిని క్షమించు. కేసు వాపస్ తీసుకో అర్జున్. నీ కన్న తండ్రిగా ఇదొక్కటే కోరుకుంటున్నాను అంటాడు అశోక్. నో, మీరు చెప్తుంది అబద్ధం. నేను నమ్మను అంటాడు అర్జున్. సరే, వెళ్ళి మీ అమ్మని అడుగు, నిజం చెబుతుంది. అప్పటికి నమ్మకం కుదరకపోతే డిఎన్ఏ టెస్ట్ చేయించి నిరూపిస్తాను అంటాడు. అర్జున్ స్తబ్దుగా నిలబడిపోయాడు. చూడు అర్జున్, నువ్వు గనక కేసు వాపస్ తీసుకోకపోతే నీ పుట్టుక రహస్యం నేను బయట పెట్టేస్తాను. భార్య దూరమైతే కొడుకుని కూడా దూరం చేసుకుని బ్రతకలేను. నిన్ను నా కొడుకుగా నా ఇంటికి తీసుకుపోతాను అంటాడు అశోక్. జరిగింది చెప్తూ నేనసలు మా నాన్నకి పుట్టలేదంటున్నాడ్రా అని అర్జున్ చెప్పిన మాటలకి విస్తుపోయారు మీనాక్షి, ప్రశాంత్. ఇద్దరూ అయోమయంగా చూస్తూ ఏమంటున్నావురా అని అడిగాడు ప్రశాంత్. అవునని తలుపాడు అర్జున్. చచా, అదంతా అబద్ధమండి.
ఆ అశోక్ చక్రవర్తి మీతో అబద్ధం చెప్పాడు. ఆయన ఒక్కడే చెప్తే అసలు పట్టించుకునేవాడినే కాదు. కానీ ఆ శకుంతలాదేవి కూడా ఇదే చెప్పింది. లేదండి, అది నిజం కాదు. ఆవిడ మిమ్మల్ని బలహీనపరిచి కేసు నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఇదంతా నిజం కాదు. అవునరా, నువ్వు పుట్టిన తర్వాత 7 ఏళ్లకి ఆవిడ మీ నాన్న నుంచి విడిపోయారు. అర్జున్ ఇద్దరిని చూస్తూ, మీరెప్పుడు నన్నొక విషయం అడిగేవారు గుర్తుందా? ఎంత విడిపోతే మాత్రం తల్లి మీద అంత ద్వేషం ఎందుకు అని నువ్వు చాలాసార్లు అడిగావు. మీనా కూడా ఒకసారి నన్ను అడిగింది. అది ఎందుకో తెలుసా? అంటూ అర్జున్ అడిగేసరికి ఇద్దరూ టెన్షన్గా అతన్ని చూస్తున్నారు. ఒకరోజు స్కూల్లో ఏదో ప్రమాదం జరిగిందని మధ్యలోనే అందరినీ ఇంటికి పంపించేశారు. నాన్న ఊరికెళ్ళాడు. దాంతో నేను ఆటోలో ఇంటికొచ్చేశాను. ఆ సమయంలో శకుంతల ఆ అశోక్ చక్రవర్తితో అంటూ కోపంగా పిడికిలి బిగించి ఇక చెప్పలేక ఆగిపోయాడు. ప్రశాంత్, మీనాక్షి షాక్ అయ్యారు. ఆ క్షణం నుంచే నాకు ఆవిడ్ని చూస్తే కంపరం పుట్టేది. నాన్నతో విడిపోవడానికి ముందు నుంచే ఆవిడకి అశోక్ చక్రవర్తితో ఎఫ్ఐఆర్ ఉంది. ఆ రోజు ఇద్దరిని నా చేతులతో చంపేయాలి అనిపించింది. కానీ చిన్నపిల్లాడిని, ఏమీ చేయలేకపోయాను. నాన్న రాగానే చెప్పేశాను. అప్పుడు కూడా నాన్న, పిల్లలున్నారు, ఇవన్నీ వదిలేయి, కలుసుందామని అడిగారు. కానీ ఆవిడ మారలేదు. దేవుడా! ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? ఛీ! అదంతా ఓకే. కానీ నువ్వు మీ నాన్నకి పుట్టలేదన్నది అబద్ధమని నాకు అనిపిస్తుందిరా అంటాడు ప్రశాంత్. అబద్ధం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒక అక్రమ సంబంధానికి పుట్టానని ఆవిడ నోటితోనే చెప్తుంటే భరించలేకపోతున్నానురా, చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ అర్జున్ బాధపడుతుంటే ఇద్దరు ఓదార్చుతూ అతన్ని సముదాయించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ సమయంలో వాళ్ళ మైండ్ కూడా మొద్దుబారిపోయింది. ఏమీ ఆలోచించలేకపోతున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళేసరికి మీనాక్షి, ప్రశాంత్ హాల్లోనే కూర్చున్నారు. ఇద్దరూ ఇంకా షాక్లోనే ఉన్నారు. మీనా, ఇదంతా నిజమంటావా? ఏమో అన్నయ్య, అసలు ఇది నేను ఊహించలేదు. నిజంగా అర్జున్ గారు ఆ అశోక్ చక్రవర్తికే పుట్టుంటే ఎందుకని డివోర్స్ అప్పుడు బావగారిని తీసుకువెళ్లారు? ఆవిడ అర్జున్ని అప్పగించమంది. కానీ వాడు ఆవిడతో నేను వెళ్ళను, నాకు మా నాన్నే కావాలి అన్నాడు. శకుంతల బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నించింది. కానీ వాడు ఆవిడ తల పగలగొట్టాడు. దాంతో అర్జున్ ఆవిడతో ఉండడని అర్థమై వాళ్ళ నాన్నకి అప్పగించారు. వేరే దారి లేక అభిని తీసుకువెళ్లారు. ఏంటో ఈ ఆడవాళ్ళు, అందమైన జీవితాన్ని కాళ్ళదన్నుకొని దేనికోసం పరిగెడతారో అర్థం కాదు. మా అక్క కూడా ఇంతే. వీళ్ళ స్వార్థానికి ఎంతమంది జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయో అంటుంది మీనా. స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టారు కదా, అలానే ఉంటుంది మరి. అన్నయ్య, అసలు నిజమైన స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనమో బరి తెగించటమో కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా మలుచుకోవటం. ప్రపంచంలో అందరి ఆడవాళ్ళకి ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. దాన్ని కుటుంబం మీద ప్రేమగా మలుచుకున్నప్పుడే అసలైన సంతృప్తి కలుగుతుంది. ఇది వాళ్ళకెందుకు అర్థం కాదో. ఆ శకుంతల తప్పు చేస్తే చేసింది. కానీ అర్జున్ గారు ఆ అశోక్ చక్రవర్తికి పుట్టాడని తన నోటితో ఎలా చెప్పగలిగింది? ఛ! ఆవిడ్ని తలుచుకుంటే కంపరం పుడుతుంది. నేను గనక ఆ సమయంలో అక్కడుంటే యాసిడ్ తెచ్చి దాని నోట్లో పోసేదాన్ని. పనికి మాలింది, పెంట మొహంది, చెత్త మొహంది. ఓయ్! ఆ తిట్లేంటే? ఆవిడ్ని తలుచుకుంటే బూతులొస్తున్నాయి అన్నయ్య. సెన్సార్ ఇష్యూ అని డీసెంట్గా తిడుతున్నాను. అన్నయ్య, ఇది ఖచ్చితంగా నిజం కాదనిపిస్తుంది. అంతే అంటావా? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే తెలిసిపోతుంది కదా. తప్పన్నయ్య. కన్న తల్లిదండ్రులు ఎవరు అని టెస్ట్ ద్వారా తెలుసుకోవటం ఏంటి? అర్జున్ గారి పోలికలు, అలవాట్లు చాలా వరకు మామయ్య గారికి దగ్గరగానే ఉంటాయి. ఆయన అచ్చం వాళ్ళ తాత పోలికే అని అమ్మమ్మ గారు కూడా చాలాసార్లు అన్నారు తెలుసా? కానీ వాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు కదా మీనా. ఒకసారి టెస్ట్ చేస్తే డౌట్ తీరిపోతుంది కదా. ఆ తర్వాత వాడు ప్రశాంతంగా ఉంటాడు. వద్దురా అంటూ అర్జున్ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరూ లేచి అతని వైపు చూశారు. వద్దు. ఒకవేళ ఆ రిపోర్ట్ వాళ్ళు చెప్పినట్టే వస్తే తట్టుకునే శక్తి నాకు లేదు. దాని బదులు నేను మా నాన్న కొడుకునే అని ఇలా మదన పడుతూ బ్రతకటం చాలా మంచిది. ఈ విషయం ఇక ఇక్కడితో వదిలేయండి అంటూ అర్జున్ బయటికి నడిచేసరికి ఇద్దరూ మౌనంగా అతన్ని అనుసరించారు. ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నారు. ప్రశాంత్ కూడా లోపలికి వచ్చేసరికి పెళ్లి ఏర్పాట్లలో ఉన్న ఫ్యామిలీ అంతా వాళ్ళ వైపు చూశారు. రేయ్, రేపొద్దున్నే పెళ్ళి. ఇప్పుడు అంటరా మీరొచ్చేది? అది అమ్మమ్మ, పనుంటేను. హా, పని ఎప్పుడూ ఉండేదే కదా. అది సరే, నువ్వెక్కడికి పోయావే? ఏ, మొగున్నొదిలి ఉండలేకపోతున్నావా? తోకలా వాడు వెనకాల తిరగకపోతే ఇక్కడ పనులైనా చూసుకోవచ్చు కదా. సారీ అమ్మమ్మ గారు,
ఆయన సరదాగా అలా బయటికి వెళ్దామంటేను వెళ్ళాను. నువ్వేంట్రా అలా ఉన్నావు అంటూ అర్జున్ని చూస్తూ అడిగేసరికి, అలసిపోయారమ్మమ్మగారు. ఏమండి, మీరు రెస్ట్ తీసుకోండి అంటూ అర్జున్ని గదిలోకి పంపించేసింది మీనా. పక్కకి చూసేసరికి పెద్దావిడ మీనాక్షిని చూస్తూ, నిన్ను కట్టుకున్నాక వాడెలా అయిపోయాడు చూడు. అయినా వాడు నిన్ను రెస్ట్ తీసుకోమంటే బయటికెందుకు వెళ్ళావు? ఏమీ తోచక, నోర్ముయ్, మీరేమైనా లవర్స్ అనుకుంటున్నావా? పెళ్ళయింది. కాస్త పద్ధతి, బాధ్యత అలవాటు చేసుకో. మీనాక్షి మూతి ముడుచుకునేసరికి, సరే నానమ్మ, సరదాగా వెళ్ళుంటారు వదిలేయ్. లలిత పిలుస్తుంది చూడు అంటూ ఆవిడ్ని పక్కకి పంపించాడు అభి. ఏమ్మా, అంతా ఓకేనా? ఓకే బావగారు. ఏదో ప్రాజెక్టు విషయంలో కాస్త డిస్టర్బ్డ్‌గా ఉన్నారంట. అంతే. అంతేనా? ఇంకేంటో అని టెన్షన్ పడ్డాను. టెన్షన్ ఎందుకు బావగారు? తెల్లారితే మీ పెళ్ళి. మీరు, ప్రశాంత్ అన్నయ్య ఆయనతో పాటు ఉండండి. మిగతా పనులన్నీ మేం చూసుకుంటాం అంటూ వాళ్ళని అర్జున్ గదికి పంపించింది. ఉదయం పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసి కార్లలో పెట్టించేసింది పెద్దావిడ. ఆ తర్వాత మంగళసూత్రం మీనాక్షి దగ్గర ఉంచమని చెప్పింది. అన్ని పనులు చక్కబెట్టి హాల్లో కూర్చున్నారు. లలితకి మెహందీ పెడుతుంది మీనాక్షి. బామ్మలిద్దరూ పక్కనే కూర్చున్నారు. ప్రసాద్ గారు కూడా అక్కడే ఉండేసరికి పాపని ఆడిస్తున్నారు. లలిత వల్ల అమ్మ నాన్న కూడా ఊరి నుంచి రావటంతో వాళ్ళకి గది చూపించి పంపించింది మీనాక్షి. స్వీటీ, అలరి చేయకు. నేను ఆడుకుంటున్నాను మమ్మీ. హా? ఏంటి మమ్మీనా? మరేమో మా స్కూల్లో అందరూ వాళ్ళ అమ్మల్ని మమ్మీ అనే పిలుస్తున్నారు. నేను అలా పిలవనా అని ముద్దుగా అడిగేసరికి మీనాక్షి మురిసిపోతూ, నీ ఇష్టం బంగారం అంటూ మళ్ళీ తన పనిలో పడిపోయింది. పెద్దావిడ తనని గమనిస్తూ ఉంది. కన్న బిడ్డ కాకపోయినా చాలా ప్రేమగా చూసుకుంటుంది పాపని అనుకుంటూనే, ఎంతైనా తన అక్క కూతురు కదా అనుకుంది. అక్క, మధ్యలో బావగారి పేరు రాశాను చూడు ఎంత బాగుందో అంటూ తనకి పెట్టిన మెహందీ చూపించింది. నిజం మీనా, చాలా బాగుంది. మరేమనుకున్నావు? మీనాక్షి పెడితే ఆ మాత్రం ఉంటుంది మరి. చాలేని గొప్పలు. చేతి అందాన్ని బట్టి గోరింటాకు కూడా అందంగా పండుతుంది. అయినా ఏదో ప్రొఫెషనల్ డిజైన్ పెట్టినట్టు బిల్డప్ ఇస్తావేంటి? నార్మల్ డిజైనే కదా అంటుంది పెద్దావిడ. అమ్మమ్మ గారు, నేనేం చేసినా వంకలు పెట్టాలని కంకణం కట్టుకొని కూర్చుంటున్నారు. ఏయ్ అంటుంది. సారీ సారీ, సరదాగా అన్నానులేండి అంటూ నవ్వుతుంటే అభి, అర్జున్, ప్రసాద్ కిందికి వస్తూ కనిపించారు. ఏవండి, అస్తమాను ఆ గదిలో ఏముంటారు? ఇలా కూర్చోండి. బావగారు, అక్క మెహందీ ఎలా ఉందో చెప్పండి. బాగుంది మీనమ్మ. మీ నానమ్మ గారికి నచ్చలేదు మరి. మీకు కూడా నచ్చదేమో అని. అలా ఏం లేదమ్మా, నిజంగానే బాగుంది. చూసారా అమ్మమ్మగారు, బావగారికి నచ్చిందంట. వాడు మొహమాటం కొద్ది చెప్తున్నాడులే. అంతా వాళ్ళ నాన్న పోలికే. ప్రతి విషయానికి మొహమాట పడతారు అని పెద్దావిడ అనేసరికి మీనాక్షి తలెత్తి చూస్తూ, మరి అర్జున్ గారు ఎవరి పోలిక అని అడిగింది. అర్జున్ కంగారుగా తన వైపు చూశాడు. వాడిదంతా వాడి తాత పోలికే. మా ఊర్లో అందరూ ఆయన నోట్లో నుంచి ఊడిపడినట్టున్నాడు అనేవారు. మరి నేను తాతగారిని చూడలేదు కదా. ఆయనది తాతగారి పోలికే అని నేనెలా నమ్మాలి? నమ్మకపోతే పోవే, నిన్నెవడు నమ్మించాలి? హా, అర్జున్‌కి కుడి భుజం వెనకాల కాస్త మెడకి దగ్గరగా చిన్న పుట్టుమచ్చ ఉంటుంది చూసావా? హా, చూశాను. మా ఆయనకి కూడా సేమ్ అదే చోట పుట్టుమచ్చ ఉండేది. అంతేకాదు, వీడి తాతకి కూడా కోపం ఎక్కువ. అలాగే ప్రేమ కూడా ఎక్కువ. నా నాలుగో పురిటిలో నేను బ్రతకటం కష్టమని డాక్టర్ గారు చెబితే, ఎలా అయినా మా ఆవిడ్ని బ్రతికించండి అని డాక్టర్ చేతులు పట్టుకొని ఏడ్చేశారు తెలుసా? అంత ప్రేమ నేనంటే. మొన్న హాస్పిటల్లో వాడిని చూసినప్పుడు ఆయనే గుర్తొచ్చారు. ఆవిడ చెప్పేప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ తన భర్త ప్రేమని తలుచుకొని సంతోషంగా కూడా అనిపించింది. మీనాక్షి ఆవిడ్ని గమనిస్తూ నవ్వుకుంటూ అర్జున్ వైపు చూసింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఇదే నిజమని తను కళ్ళతోనే సైగ చేసేసరికి అర్జున్ ఆలోచిస్తూ లేచి బయటికి నడిచాడు. అందరూ ఎవరి పనిలో వాళ్ళుండేసరికి మీనాక్షి, ప్రశాంత్ లాన్లో తిరుగుతున్న అర్జున్ దగ్గరికొచ్చారు. అర్జున్, మీ నాన్నమ్మ మాటలు విన్నావు కదా, ఇదే నిజం. నువ్వు వాళ్ళు చెప్పింది నమ్మి మనసు పాడు చేసుకోకు. అవునండి, ఇదే నిజం. మనం నమ్మేదాన్ని మనస్ఫూర్తిగా నమ్మితే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది. వాళ్ళేదో గేమ్ ప్లే చేస్తున్నారు. దయచేసి మీరందులో చిక్కుకోవద్దు. బలహీన పడిపోవద్దు. మీరు మానసికంగా దృఢంగా ఉంటేనే ఇది అబద్ధమని వాళ్ళని ఎదురించి నిలబడగలరు. వేరే ఏది ఆలోచించకండి. కేవలం అర్జున్ ప్రసాద్‌లా మాత్రమే ఆలోచించండి అంటుంది మీనా. మీనాక్షి మాటలకి అర్జున్ ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి తలెత్తి తనని చూస్తూ థాంక్యూ మీనా అంటూ తనని హత్తుకుని లోపలికి వెళ్ళాడు. మీనా,
వీడు నార్మల్ అయినట్టేనా అని అడుగుతాడు ప్రశాంత్. "హ్మ్. కానీ వాళ్ళేదో ప్లాన్ చేశారన్నయ్య. రేపు కోర్టులో ఆవిడకి శిక్ష పడే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అర్జున్ గారి ఐడెంటిటీ మీద వాళ్ళు వేస్తున్న నిందని తిప్పికొట్టాలి. నాకు హెల్ప్ కావాలన్నయ్య." "ఏంటమ్మా?" "ఆయనకి తెలియకుండా మనం డీఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. ఆ అశోక్ చక్రవర్తి ఏదైనా చేయాలనుకుంటే మన దగ్గర సాలిడ్ ప్రూఫ్స్ ఉండాలి కదా." "కరెక్ట్. మా బావ అదే మా అక్క భర్త ఒక ప్రభుత్వ ల్యాబ్‌లో వర్క్ చేస్తున్నాడు. నేను మా బావగారితో చెప్పి రిపోర్ట్స్ రెడీ చేయిస్తాను." "థాంక్స్ అన్నయ్య. మరి శాంపిల్స్ ఎలా?" "ఏముంది, నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత ఇద్దరి హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకువెళ్తాను." "ఆ! అదే మంచిది. సరే లోపలికి పద." మీనాక్షి, ప్రశాంత్ లోపలికొచ్చేసరికి అభి, లలిత పాపని ఆడిస్తూ కనిపించారు. వాళ్ళ సంతోషాన్ని చూసి మురిసిపోతుంది మీనాక్షి. "ఏంటి అలా చూస్తున్నావు? అన్నయ్య, వాళ్ళిద్దరినీ చూసావా? చాలా సంతోషంగా ఉన్నారు కదా." "అవును. వాళ్ళెప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి. ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు కదా! సంతోషంగానే ఉంటారు మీనా." "అది కాదన్నయ్య. బావగారు మా శరణ్యక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా! లలితక్కతో పెళ్లి తర్వాత బావగారు తనతో ఎలా ఉంటారో అని చిన్న భయం. పాపం మా లలితక్క చిన్నప్పటి నుంచి అన్నీ సాక్రిఫైస్ చేసింది." "అయ్యో మీనా! అభి ప్రేమించింది శరణ్యని కాదు, లలితని." "హా? నువ్వు నీ ఫ్రెండు నన్ను పెళ్ళికి ఒప్పించడానికి ఏదో కథ అల్లారులే. కథ చెప్పినంత సులభంగా వాళ్ళ మనసుల్ని కలిపేయలేం కదా." "బావగారికి లలితక్క మీద అభిమానం ఉండొచ్చు. ఆ అభిమానాన్ని బంధంగా మార్చుకోవటానికి సమయం పడుతుంది కదా." "ఉఫ్! మీనమ్మా, ఒక్కోసారి నువ్వెంత తెలివిగా ఆలోచిస్తావో, ఒక్కోసారి అంత తింగరదానిలా ఆలోచిస్తావు. అర్జున్ చెప్పినట్టు ఆ దేవుడు సగం మైండ్‌తోనే పంపాడు నిన్ను." అంటూ నెత్తి మీద మొట్టేసరికి కోపంగా చూసింది. పెద్దావిడ వాళ్ళిద్దరినీ చూస్తూ, "ఏమైందిరా? మీ అన్నా చెల్లెలిద్దరూ ఏదో గొడవ పడుతున్నట్టున్నారు." "ఏం లేదులే అమ్మమ్మ. దీని తిక్కతో చస్తున్నాను." "హుమ్. నువ్వే అలా అంటే దాన్ని కట్టుకున్నవాడు ఇంకేమనాలి చెప్పు?" "మీ మనవడేం తక్కువ కాదులే అమ్మమ్మగారు. నాకంటే 10 రెట్లు తిక్కుంది ఆయనకి." అంటూ ఉక్రోషంగా మూతి తిప్పుతూ వెళ్ళిపోయింది. అందరూ నవ్వుకుంటారు. అర్జున్ కూడా నవ్వుతూ ఏదో ఫోన్ రావటంతో బయటికి వచ్చి లిఫ్ట్ చేశాడు. "నాన్న అర్జున్, ఏం నిర్ణయించుకున్నావు?" అంటూ అశోక్ చక్రవర్తి మాటలు వినిపించేసరికి మీనాక్షి మాటలు తలుచుకుంటూ దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు. "నా నిర్ణయం ఏంటో రేపు కోర్టులోనే తెలుస్తుంది అశోక్ చక్రవర్తి" అంటాడు అర్జున్. "నాన్న అని పిలవచ్చురా. నీతో నాకు రక్త సంబంధం ఉంది." "హో! ఆ రక్త సంబంధం ఒక అక్రమ సంబంధంతో ఏర్పడిందే కదా!" అంటాడు అర్జున్. "అర్జున్" అంటాడు అశోక్. "ఏ? కోపం వచ్చిందా? మరి మీరు సక్రమంగా కనలేదు కదా! ఒకరికి భార్యగా ఉంటూ మరొకరితో బిడ్డని కనేంత నీచానికి మీ శకుంతల దిగజారిపోయింది కదా! మరి సక్రమ సంబంధం ఎలా అవుతుంది చెప్పండి?" "నీ మాటల్లో నిజం ఉండొచ్చు. బట్ మేమిద్దరం ఇష్టంగా నిన్ను." "ఏయ్! ఆపవయ్యా! ఇదేమైనా రామాయణమా? మైమరిచిపోయి వినటానికి? అయినా అక్రమ సంబంధాన్ని కూడా ఇంత పచ్చిగా బయటపెట్టేంత నికృష్టుల్ని నేనసలు ఊహించలేదు. అర్జున్, ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం. కానీ నేను పుట్టింది అంతకు ముందే కదా! మరి అది అక్రమ సంబంధమే కదా అవుతుంది." "అర్జున్, మాటి మాటికి అక్రమ సంబంధం అనకు. మేము నీ కన్న తల్లిదండ్రులమన్న విషయం గుర్తుపెట్టుకో." "అవును కదా! నేను అదే మాట్లాడుతున్నాను. భార్యాభర్తలుగా మీరు సక్రమంగా నన్ను కనుంటే నా పుట్టుకకి ఒక పవిత్రత ఉండేది. అలా కానప్పుడు దానికి అపవిత్రతే కదా అంటుతుంది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను." "ఏంటది?" అంటాడు అశోక్. "మీ భార్యకి శిక్ష పడితే నన్ను మీ కొడుకుగా లోకానికి పరిచయం చేయాలి అనుకుంటున్నారు. అంతే కదా! అంత శ్రమ మీకెందుకు? రేపు కోర్టు పనవ్వగానే ప్రెస్ మీట్ పెట్టి నేనే మొత్తం చెప్పేస్తాను. అంటే మీ అక్రమ సంబంధం గురించి, నా పుట్టుక గురించి మొత్తం వివరంగా చెప్తాను. అప్పుడు జనాల్లోకి వెళ్ళి చూడండి. మీ మొహం మీదే ఉమ్మేస్తారు." "అర్జున్, ఏయ్! ఏమనుకుంటున్నావురా నా గురించి? నువ్వు చెప్పిందంతా నమ్మి నా కుటుంబానికి అన్యాయం చేసి నా భార్యని చంపాలని చూసిన మనిషిని వదిలేస్తాననుకున్నావా? నెవర్. రేపు ఆవిడకి కోర్టులో శిక్ష పడే తీరుతుంది. ఇక మీరు చెప్పిన విషయం అంటారా? అది బయటపడితే మీకేరా నష్టం? సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మనుషులు ఇంత దిగజారిపోతారా అని లోకమంతా చీకొడుతుంది. నువ్వేం చేసినా నాకు నష్టం లేదు. బికాజ్ ఐఎమ్ అర్జున్ ప్రసాద్. నా పేరులోనే కాదు, నా రక్తంలో కూడా ఆయనే నిండిపోయారు. నేనంటే మా నాన్న ప్రసాదరావు. ఇది ఆయనిచ్చిన జీవితం, ఆయన పంచిన రక్తం. ఆయన రక్తం మీద బురద చల్లాలని చూస్తే ఆ బురదలో
నిన్నే ముంచేస్తానేమనుకున్నావు, పెట్టరా ఫోన్ అంటూ ఫోన్ కట్ చేశాడు అర్జున్. అర్జున్ మాటలకి చెమటలు పట్టేశాయి అశోక్ చక్రవర్తికి. నీరసంగా సోఫాలో కూలబడేసరికి పక్కనే ఉన్న కారుణ్య ఆయన వైపే చూస్తున్నాడు. వాట్ డాడ్, ఏమైంది? అర్జున్ నమ్మలేదా? "మ్మ్హ్మ్. నేను చెప్తూనే ఉన్నాను కదా డాడ్, మీ జిమ్ముకులకి వాడు పడే రకం కాదు. మీ ఎఫ్ఐఆర్ గురించి వాడికి తెలుసని, వాడు మీకే పుట్టాడని నమ్మించాలని చూశారు. ఇదెంత చీప్ ట్రిక్. అంటే వాడు నమ్మితే కాస్తైనా మనకి సపోర్ట్‌గా నిలబడతాడని ఆశపడ్డానురా. కానీ ఆ అర్జున్ సామాన్యుడు కాదు. ఆ విషయం నాకెప్పుడో తెలుసు. అర్జున్‌ని తక్కువ అంచనా వేయొద్దని చెప్పాను. అయినా మీరెందుకు ఇవన్నీ చేయాలి? మీరు చూసుకుంటాను అన్నా వినకుండా మీనాక్షిని చంపాలని చూసి జైల్లో కూర్చుందావిడ. అంతా ఆవిడ చేసుకున్నదే కదా! రేయ్! అలా అనకురా! తననలా వదిలేయలేను. అర్జున్‌ని మానసికంగా బలహీనపరిస్తే కేసు గురించి పక్కన పెడతాడు. ఆ తర్వాత ఏదో ఒకటి చేసి శకుంతలని బయటికి తీసుకురావచ్చు అనుకున్నాను. కానీ సాధ్యపడేలా లేదు. ఈ కేసులో శకుంతలకి శిక్ష పడితే తన మినిస్టర్ పోస్ట్ కూడా తీసేస్తారు. ఒట్టి మినిస్టర్ పోస్ట్ మాత్రమే కాదు డాడ్, పార్టీ నుంచే తీసేస్తారు. నాకు తెలిసి మీరిందులో ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోవటమే మంచిది. తన కోడల్ని తను చంపాలనుకుంది. ఇందులో మీకు సంబంధం లేనట్టే ఉండండి. లేదంటే అనవసరంగా మీరిరుక్కుంటారు. నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత మీ ఇష్టం అంటూ లేచి గదిలోకి వెళ్ళిపోయాడు కారుణ్య. గదిలో వాళ్ళమ్మ ఫోటోని చూస్తూ నిలబడ్డాడు. గతం. ఆఫీస్ నుంచి రాగానే గదిలోకొచ్చిన అర్జున్ ఫోన్ రింగ్ అయింది. నెంబర్ చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అర్జున్, నేను చెప్పేది విను అంటాడు కారుణ్య. ఏం చెప్తావురా? మీ నాన్నకి నేను కొడుకునని చెప్తావా? కాదు. నువ్వు మా నాన్న కొడుకువి కాదు. నిన్ను మభ్యపెట్టి ఈ కేసు నుంచి ఆ శకుంతలని బయటపడేయాలని చూస్తున్నాడు మా నాన్న. ఈ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేశాను అంటాడు కారుణ్య. ఏంటి, ఇదొక నాటకమా అంటాడు అర్జున్. అర్జున్, నేనేదో నీకు మంచి చేయాలని చెప్పటం లేదు. నాకు కూడా ఆ శకుంతలకి శిక్ష పడటమే కావాలి. అందుకే నీకు నిజం చెప్తున్నాను. ఆ రోజు మీనాక్షి చావు బ్రతుకుల్లో ఉందని నీకు చెప్పింది కూడా నేనే. ఆ శకుంతల ఎవరికీ తెలియకుండా ప్లాన్ చేయటం నేను గమనించాను. అందుకే మీనాక్షిని కాపాడుకుంటావని నీకు ఫోన్ చేసి చెప్పాను. ఇందులో నా మంచితనం కంటే ఆ శకుంతల మీద కోపమే ఎక్కువుంది. అందుకే నీకు హెల్ప్ చేశాను. దీనికి బదులుగా ఆవిడకి కోర్టులో శిక్ష పడేలా చెయ్యి చాలు అంటాడు కారుణ్య. ఇదంతా ఏంటి? మీ నాన్నలానే నీకు కూడా ఆవిడంటే ఇష్టం కదా అంటాడు అర్జున్. ఇష్టం కాదు, పగ. ఆవిడ వల్ల మా అమ్మ ఎంత సఫర్ అయిందో నాకు తెలుసు అర్జున్. కళ్ళెదుటే భర్త వేరొక ఆడదానితో తిరుగుతుంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. కాదు, ఆ శకుంతలే చంపేసింది. ఇంటికొచ్చి మరి మా అమ్మ కళ్ళ ముందే నాన్న గదిలోకి వెళ్ళి తలుపేసుకునేది. ఇవన్నీ చూడలేక భర్తని ఎదిరించలేక చచ్చిపోయింది. మా అమ్మ చనిపోయిన నెల రోజులకే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఎంతైనా తండ్రి కదా! అందుకే ఆయన మీద కోపాన్ని పెంచుకోలేకపోయాను. కానీ ఆ శకుంతలని మాత్రం మనసులో ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉన్నాను. ఆవిడని బాధ పెట్టాలని నిన్నూ ఇబ్బంది పెట్టేవాడిని. కన్న కొడుకులు బాధ ఈవిడని కృంగదీయాలని మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురిచేశాను కూడా. కానీ ఏ రోజైతే కన్న కొడుకని కూడా చూడకుండా మీనాక్షిని చంపి నీ సంతోషాన్ని నాశనం చేయాలని చూసిందో ఆ రోజే అర్థమైంది. ఆవిడని శిక్షించాలంటే టార్గెట్ చేయాల్సింది మిమ్మల్ని కాదు, ఆవిడనే. ఎందుకంటే తనకంటే ఎక్కువగా ఆవిడ ఇంకెవ్వరిని ప్రేమించలేదు. అందుకే ఆవిడకి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఆయన మా అమ్మ ఆత్మకి శాంతి కలుగుతుంది అని చెప్తాడు కారుణ్య. ఇన్నాళ్ళకి ఆ శకుంతలకి తగిన శాస్తి జరిగిందమ్మా. నీ చావుకి కారణమైన ఆవిడ పతనాన్ని చూడటానికి నేనెదురు చూస్తున్నాను. ఇన్ని రోజులు ఆవిడ్ని నీ స్థానంలో చూడలేక అల్లాడిపోయాను. నా కోపాన్నంతా నాలోనే దాచుకుని ఆవిడకి శిక్షించే మార్గం వెతుకుతున్నాను. కానీ బ్యాడ్ లక్. ఆవిడే ఏదో చేసి ఇరుక్కుంది. చేసిన పాపాలు ఊరికే పోవు కదా, ఉసురు తీసుకుంటుంది అని వాళ్ళమ్మ ఫోటో దగ్గర మాట్లాడుతూ బాధపడతాడు కారుణ్య. ఆ తర్వాత కట్ చేస్తే భోజనాలు చేసి అందరూ నిద్రకు ఉపక్రమించారు. అర్జున్ నిద్రపోయిన తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది మీనాక్షి. అర్జున్ నిద్రపోతూ కనిపించేసరికి కత్తెర తీసి అతని జుట్టును కట్ చేసింది. హమ్మయ్య అనుకుంటూ అర్జున్ వైపు చూసిన తనకి అర్జున్ తనని చూస్తూ కనిపించాడు. దాంతో అడ్డంగా దొరికిపోయిన దొంగల బిత్తర చూపులు చూస్తూ జుట్టుని పిడికిల్లో బిగిస్తూ కత్తెర పక్కకి విసిరేసింది. ఏం చేస్తున్నావు? నేనా? ఏం చేస్తున్నాను? అదే, మీ తల మీద ఏదో ఉంటేను. ఏముంది అంటూ తల మీద తడుముకున్నాడు. ఏం లేదు, అలా కనిపించిందంతే అంటుంది మీనా. నిద్రపోకుండా నా జుట్టు చూస్తూ కూర్చున్నావా?
అలా అని కాదు. నిద్రలో మీరు బాగా ముద్దుగా కనిపిస్తేను ఒక ముద్దు పెట్టుకుందామని వచ్చాను. ఈలోపు మీరు కళ్ళు తెరిచేశారు. అచ్చా! పర్లేదు. ఆ ముద్దేదో ఇప్పుడు పెట్టు అంటూ తనని దగ్గరికి లాక్కునేసరికి మీనాక్షి నవ్వుతూ అతని నుదుటి మీద చుంబించింది. ఇప్పుడు హ్యాపీనా? పడుకో అంటాడు. అలాగే. హా! వాటర్ తాగొస్తాను. ల్యాంప్ దగ్గర వాటర్ బాటిల్ ఉంది అంటాడు. అవునా? నేను కిందికి వెళ్ళి తాగొస్తాను. కూలింగ్ వాటర్ కావాలి. సరే వెళ్ళు. దానికెందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? అబ్బే! అదేం లేదే. ఓకే ఉండు. నీకు చీకట్లో భయమేస్తున్నట్టుంది. నేనెళ్ళి తీసుకొస్తాను అంటూ అర్జున్ పైకి లేవబోతుంటే వద్దు అంటూ అతన్ని ఆపేసింది. విచిత్రంగా చూశాడు తనని. అంటే మీరు తెచ్చేలోపు కూలింగ్ పోతుంది కదా! నేను తాగేసొస్తాను కదా! అంటూ మీనాక్షి కంగారుగా వెళ్ళబోతుంటే తన ఫోన్ రింగ్ అయింది. ఫోన్ పక్కనే ఉండేసరికి అర్జున్ ఫోన్ తీసి చూసి, ఈ ప్రశాంత్ గాడు ఇప్పుడెందుకు నీకు ఫోన్ చేస్తున్నాడు? అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మీనాక్షి తల బాదుకుంటూ టెన్షన్‌గా నిలబడింది. ఎంతసేపే? జుట్టు తీసుకురమ్మంటే వాడితో రొమాన్స్ చేస్తూ కూర్చున్నావా ఏంటి? త్వరగా రా! అంటూ ప్రశాంత్ అనేసరికి అర్జున్‌కి విషయం అర్థమై తన వైపు చూశాడు. ఒక పిచ్చి నవ్వు నవ్వింది. మాట్లాడవేంటే? వస్తున్నావా లేదా? రేయ్! అదేం అవసరం లేదు. పోయి ప్రశాంతంగా పడుకో అంటూ అర్జున్ వాయిస్ వినిపించేసరికి ఈ తింగర్ది దొరికేసినట్టుంది అనుకుంటూ అంటే మన దగ్గర ప్రూఫ్ ఉంటే మంచిది కదా అని అంటాడు ప్రశాంత్. నేనే ప్రూఫ్. ఇక ఏ ప్రూఫ్ అవసరం లేదు అంటాడు అర్జున్. ఓకే. నువ్వంత కాన్ఫిడెంట్‌గా ఉంటే ఇంకేంటి? మీనా ఊరికే టెన్షన్ పడుతుంది. దానికి కూడా చెప్పు అంటూ ఫోన్ కట్ చేశాడు ప్రశాంత్. ఫోన్ పక్కన పెడుతూ ఇట్రా అని పిలిచాడు. మెల్లిగా అతని పక్కకి వెళ్ళి నిలబడింది. నేనేంటో నాకు పూర్తిగా తెలుసు మీనా. ఏదో బాధలో మనసు కృంగిపోయి అలా అయిపోయాను. కానీ నీలాంటి భార్య తోడుగా ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది. నాకు నా రక్తం మీద నమ్మకం ఉంది. అది మా నాన్నదే అన్న నమ్మకం ఉంది. ఎవడో చెప్పిన మాటల్ని పట్టించుకోకు. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు. మీనాక్షి నవ్వుతూ అర్జున్ని హత్తుకుంది. ఇక ఆ జుట్టు పడేసి వచ్చి పడుకో అంటూ తన తల నిమిరాడు. దాంతో జుట్టుని డస్ట్‌బిన్‌లో పడేసి హ్యాండ్ వాష్ చేసుకొనొచ్చి అతని పక్కనే కూర్చుంది. 2 రోజుల నుంచి మీరు అలా ఉండేసరికి నా మనసంతా అదోలా అయిపోయింది తెలుసా? ప్లీజ్ అండి. ఇంకెప్పుడు మీరలా బాధపడొద్దు. అదొక బలహీన క్షణంలే. ఇక వదిలేయి ఆ విషయం. రేపు అన్నయ్య లలితల పెళ్ళుంది. మనం హ్యాపీగా ఆ పెళ్లి జరిపిద్దాం. తప్పకుండా. అమ్మమ్మ గారి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మంగళసూత్రం కూడా వచ్చేసింది. రేపు ఉదయాన్నే దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి తీసుకువెళ్దాం. నీ ఇష్టం మీనా. నీకెలా చేయాలనిపిస్తే అలా చెయ్యి. నానమ్మతో ఇబ్బంది ఏం లేదు కదా? అరే! ఆవిడతో ఇబ్బంది ఏముంటుందండి? నిజం చెప్పాలంటే నా వల్లే ఆవిడకి ఇబ్బంది. నా నోరు కుదురుండదు కదా! అని తను అనేసరికి ఒక్కసారిగా అర్జున్‌కి నవ్వొచ్చింది. చూడండి నవ్వితే ఎంత క్యూట్‌గా ఉన్నారో. ఇలా నవ్వుతూ ఉంటే ముద్దొచ్చేస్తున్నారు అంటూ చెంపలు పట్టుకుని లాగుతూ పెదవుల మీద ముద్దు పెట్టింది. అంతలోనే సిగ్గుపడుతూ చేతులతో తన మొహాన్ని దాచుకునేసరికి అర్జున్ నవ్వుకుంటూ చాల్లే నువ్విలా నన్ను టెంప్ట్ చేస్తూ ఉన్నావంటే కంట్రోల్ తప్పేలా ఉన్నాను. పడుకో ఇక. కంట్రోల్ తప్పితే తప్పేముంది శ్రీవారు? మీ భార్యనే కదా! అంటూ అతని చుట్టూ కౌగిలి బిగించేసరికి ఆర్తిగా తనని దగ్గరికి తీసుకుంటూ పెదవులందుకోబోయి ఆగిపోయాడు. ఓయ్! అసలే 1 వీక్ నుంచి నా బాడీకి ఫుడ్ లేదు. ఇప్పుడు గాని రెచ్చగొట్టావనుకో హార్డ్‌గా బిహేవ్ చేస్తాను. బుద్ధిగా పడుకో అంటాడు. అరే! నేనే దగ్గరికొస్తుంటే మీరేంటి ఏం పర్లేదు అంటుంది మీనా. నిజంగానా? కానీ నీ హెల్త్ బాలేదు కదా! అంటాడు అర్జున్. ఇప్పుడు బానే ఉందిలెండి. నిద్ర మాత్రలకే వీక్ అయిపోయేంత వీక్ పర్సన్ కాదు నేను. అయినా మిమ్మల్నే తట్టుకుంటున్నాను. ఇక అవెంత చెప్పండి అంటుంది మీనా. నీ సెటైర్లు నాకు అర్థమవుతున్నాయి గానీ ఇంకొక సెకండ్ నన్నిలా పట్టుకున్నావంటే నా వల్ల కాదు చెప్తున్నా అని అర్జున్ మాట్లాడుతూ ఉండగానే నవ్వుతూ తన పెదవులతో అతని పెదవులు ముడివేసింది. అప్పటి వరకు నిగ్రహించుకున్నవాడు తను అలా చేసేసరికి పూర్తిగా కంట్రోల్ తప్పి తనని పెనవేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే పూజ పూర్తి చేసి దేవుడి ముందు పెట్టిన మంగళసూత్రం తీసుకుని జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుంది. లలితని రెడీ చేసి బయటికి తీసుకువచ్చేసరికి అభి కూడా రెడీ అయి వచ్చాడు. పట్టు చీరలో పుత్తడి బొమ్మలా మెరిసిపోతుంది లలిత. అభి చూపులకి సిగ్గుపడుతూ తల దించేసింది తను. అర్జున్ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ మీనాక్షి వైపు చూశాడు. హావలిస్తూ తల విదిలిస్తూ కనిపించేసరికి ఇంకా నవ్వొచ్చింది అర్జున్‌కి. అప్పుడే అతని వైపు చూసిన మీనాక్షి అతని నవ్వుకు
మొహం మార్చుకుని కోపంగా చూస్తూ, చేయాల్సిందంతా చేసి నవ్వుతున్నారా అంటూ సైగ చేసేసరికి, నేనొద్దంటుంటే రెచ్చగొట్టింది ఎవరు అని సైగ చేస్తూ కళ్ళెగరేశాడు అర్జున్. తను మూతి తిప్పుతూ తనలో తానే నవ్వుకుంటూ పక్కకి వెళ్ళింది. అప్పటి నుంచి ఇద్దరిని గమనిస్తూనే ఉన్నారు పెద్దావిడ. కానీ వాళ్ళ సైగలు అర్థం కాక, ఏంటో వీళ్ళు అనుకుంటూ టైం అవుతుంది పదండి అంటూ బయటికి నడిచారు. దాంతో అందరూ ఆవిడ వెంటే బయటికి నడిచారు. ప్రశాంత్ ఉదయాన్నే రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి చేరుకొని అక్కడ ఆఫీసర్తో మాట్లాడి పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. 2 కార్లలో రిజిస్టర్ ఆఫీస్కి చేరుకున్నారు. పాపని మీనాక్షి ఎత్తుకునే ఉంది. చిన్న పట్టు పరికిణీల్లో మరింత ముద్దుగా కనిపిస్తుంది తను. అంతమంది బంధువుల మధ్య ఉండటంతో సరదాగా గెంతులేస్తూ మీనాక్షిని కుదురుగా ఉండనీయటం లేదు. తను పుట్టిన తర్వాత మొదటిసారి తన అల్లరి చూస్తున్న అర్జున్ తనని చూసి మురిసిపోతున్నాడు. ఏయ్, అంత అల్లరేంటే, సైలెంట్గా ఉండు కాసేపు అంటూ పెద్దావిడ కసురుకునేసరికి పాప బేలగా మీనాక్షి వైపు చూసింది. నోటి మీద వేలేసుకుంటూ సైలెంట్గా ఉండమని సైగ చేస్తూ పాప చెవిలో ఏదో చెప్పేసరికి కిలకిల నవ్వింది తను. ఆ నవ్వులోనే అందరూ మంత్రముగ్ధులైపోయి తననే చూస్తున్నారు. ఇంతలో ప్రశాంత్ బయటికి వచ్చి ఇంకో పావుగంటలో లోపలికి రమ్మన్నారు అని చెప్పేసరికి సరే అంటూ అక్కడే కూర్చున్నారు. పాప చేతి గాజులు లాక్కుంటూ ఆడుకుంటుంటే ఆ గాజు కింద పడి దొర్లుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. దాంతో పాప ఆ గాజు వెంటే వెళ్తుంటే స్వీటీ అంటూ మీనాక్షి తన వెంటే వచ్చింది. గాజు తీసుకుని వెనక్కి తిరిగిన పాపకి ఎదురుగా శరణ్య కనిపించేసరికి అటుగా వచ్చి మీనాక్షి షాక్ అవుతూ దగ్గరికొచ్చి పాపని ఎత్తుకుంది. మీనా, ఏంటి మళ్ళీ ఎందుకొచ్చావు? నేనెక్కడ సుఖపడిపోతున్నాను అని అసూయతో మళ్ళీ ఏం చేద్దామని వచ్చావు? నన్ను క్షమించవే అంటూ తన చేతులు పట్టుకుంది శరణ్య. మీనాక్షి కోపంగా ఆ చేతుల్ని విదిలించింది. ఆపు నీ డ్రామాలు. ఇంత జరిగిన తర్వాత కూడా నీ నాటకాలు నమ్ముతానని అనుకోకు. ఇప్పుడిప్పుడే బావగారు నీ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడుతున్నారు. ఆయనకి ఎదురుపడి ఆ సంతోషాలన్నీ నాశనం చేయకు. పో ఇక్కడి నుంచి అంటూ వెనుతిరిగింది మీనాక్షి. మీనా అంటూ తన కాళ్ళు పట్టుకునేసరికి ఏంటిది వదులు అంటూ వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే శరణ్య ఏడుస్తూ నేను తప్పు చేశానే, క్షమించు. నాకు నా జీవితం కావాలి, నా బిడ్డ కావాలి, నా భర్త కావాలి. ప్లీజ్ మీనా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నాకొక అవకాశం ఇవ్వము అని చెప్పు. మంచి భార్యగా తల్లిగా నడుచుకుంటాను. చేతులారా అంతా నాశనం చేసుకొని ఇప్పుడు ఏడిస్తే లాభం ఏంటి? నీకు ప్రాణం పోసిన అమ్మా నాన్నల ఉసిరి తీసుకున్నావు. నీలాంటి దానితో బావగారు సంతోషంగా ఉండలేరు. ఆయన లలితక్కతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. అడ్డు రావద్దు అంటుంది మీనా. మీనా, నా భర్త నా జీవితం నాకు దక్కకపోతే చావు తప్ప నాకు వేరే మార్గం లేదు. నువ్వే వాళ్ళకి నచ్చచెప్పి ఈ పెళ్లి జరగకుండా చూడాలి. కావాలంటే లలితకి ఒక మంచి సంబంధం చూసి మనమే పెళ్లి చేద్దాం. ఇక ఆపుతావా? నీ కపట మాటలకి పడిపోయేంత వెర్రిదాన్ని కాదు నేను అంటూ ముందుకు నడిచింది మీనా. మీనా, నేను అబద్ధం చెప్పటం లేదు. నేను నా తప్పు తెలుసుకొని వచ్చాను. మీరు క్షమించి నా జీవితం నాకు ఇవ్వకపోతే ఇక్కడే ప్రాణం తీసుకుంటాను అంటుంది. ఏంటి, బెదిరిస్తున్నావా? లేదు, నిజంగానే చెప్తున్నాను. అభి గాని లలిత మెడలో తాళి కట్టాడో ఆ క్షణమే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బాగా ఆలోచించుకో. రక్తం పంచుకు పుట్టిన నేను ముఖ్యమా, లేదంటే అక్క అని పిలిచే ఆ బంధుత్వం ముఖ్యమా అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ, ఇది ముమ్మాటికి బెదిరింపు కాదు. నన్ను కాదని అభి దాన్ని పెళ్లి చేసుకుంటే నేను చచ్చైనా సాధిస్తాను కానీ వాళ్ళని సంతోషంగా ఉండనివ్వను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీనాక్షి స్తబ్దుగా అలానే నిలబడి ఉండిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.